దేవుని మాట అనే కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానని దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నప్పుడు ప్రార్థించి దేవుని చిత్తం ఏమైనదో తెలుసుకుని ఆ పని చేయటం ద్వారా అందులో విజయాన్ని మనము చూడబోతూ ఉన్నాము. అలానే మన యొక్క యూట్యూబ్ ఛానల్ సుశీలత యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన అన్ని శ్రేష్టమైన వాగ్దానాన్ని చూద్దామండి. 2వ కొరింథీయులు 6వ అధ్యాయము 2వ వచనము. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఆమేన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మంచి మాట, నీ మొర ఆలకించితిని, నిన్ను ఆదుకుంటుని. ఆమేన్. దేవుడు చెప్తా ఉన్నారు, అమ్మా నీ మొర ఆలకించితిని, నిన్ను ఆదుకుంటుని అంటున్నారు దేవుడు. అయితే మనం అనుకుంటాము, అయ్యో నేను ఇంత మొర్ర పెడుతున్నానే నా బిడ్డల విషయంలో, నా భర్త విషయంలో, ఆర్థిక ఇబ్బందుల విషయంలో, నా ఆరోగ్య విషయంలో, పరిచర్య విషయంలో, వ్యాపార విషయంలో, కానీ ఇంకా దేవుని యొద్ద నుంచి సమాధానం రావట్లేదు. ఎప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించి దానికి జవాబిస్తాడు అని అనుకుంటూ ఉండగా దేవుడు అంటున్నారు, అనుకూల సమయమందు. దేవుడు మన జీవితంలో ఆయన సమయమందు తప్పక మన జీవితంలో కార్యం జరిగించే దేవుడండి. మనమేమి చేయాలంటే మన అవసరతల నిమిత్తము, మన ఆధ్యాత్మిక జీవిత విషయంలో, మన ప్రార్థనా జీవితాన్ని కాపాడుకునే విషయంలో, దేవుని వెంబడించే విషయంలో, మన బిడ్డల కొరకు మనం ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో మొర్ర పెడుతూ ఉండాలి. మనం మొర్ర పెడుతూ ఉండగా, మనం ప్రార్థిస్తూ ఉండగా, మన విజ్ఞాపన చేస్తూ ఉండగా ఆయన సమయమందు, అనుకూల సమయమందు దేవుడు తప్పకుండా మన మొర్ర ఆలకించి మనల్ని ఆదుకోబోతూ ఉన్నారు. కాబట్టి దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, నా మొర్ర ఆలకించట్లేదు అని అనుకోవద్దు. కానీ మన ప్రతి మొర్ర, ప్రతి కన్నీటి బొట్టు, ప్రతి ప్రార్థన, ప్రతి విజ్ఞాపన ఆయన సమయం ఉంది, ఆయన తప్పక జ్ఞాపకం చేసుకుని ఆయన మన జీవితాల కార్యాలు జరిగించడానికి ఆయన సిద్ధముగా ఉన్నారండి. నిన్ను ఆదుకుంటేనే అంటున్నారు. ఏ సమస్యలో మనం ఉన్నామో దానిని చూసినప్పుడు ఎలా ఉంటుందంటే, ఇంకా నా జీవితం అయిపోయింది, నా పని అయిపోయింది, ఈ సమస్యలో, ఈ అనారోగ్యంలో, ఈ అప్పుల్లో, ఈ నిందల్లో, ఈ అవమానాల్లో, ఈ శ్రమల్లో నేను కూరుకుపోయాను అనిపిస్తుంది. అయితే దేవుడు అంటున్నారు, అనుకూల సమయం అందరు నీ మొర్ర ఆలకించుకుని నిన్ను ఆదుకుంటేనే. ఆదుకోవడం అంటే మనమున్న పరిస్థితి నుంచి దేవుడు లేవనెత్తడం అండి. కాబట్టి ఆయన మన మొర్ర ఆలకించి మనల్ని ఆదుకుంటూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటల దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రేర్ చేసుకుందామండి. అందరూ కనులు మూసుకుని ప్రేర్లేకి వంచండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితంలో నూరింతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములను దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామములను క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. యవ్వన బిడ్డలకి యేసు నామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. ప్రతి కుటుంబంలో నెమ్మది, సమాధానం, సమృద్ధి ఉండునుగాక. చిన్న బిడ్డల చుట్టూ, ఆడబిడ్డల చుట్టూ, యవ్వన బిడ్డల చుట్టూ యేసు నామములో అగ్ని కంచె ఉండునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసు నామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. ప్రయాణమే వెళ్తున్న వస్తున్న ప్రతి బిడ్డ చుట్టూ యేసు నామములో అగ్ని కంచె ఉండునుగాక. దేవుని మాట అనే పరిచర్యలో పాలి భాగస్థలే భారము కలిగి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. బలపరచు మాట, విడుదలిచ్చు మాట, స్వస్థపరచు మాట, దేవుని